హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జైతమ్మాస్ కిచెన్. నార్మల్గా ఎప్పుడు చేసుకునే బగారా రైస్లా కాకుండా ఇలా ఒకసారి కొబ్బరి పాలతో బగారా రైస్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అన్నం కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఇలా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, బగారా రైస్ కోసం ఇలా అన్నీ తీసేసుకోండి. స్టవ్ పైన వెడల్పాటి గిన్నెను పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నేను చూపించిన అన్ని మసాలాలు వేసుకొని అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లంని వేసి కలుపుకోండి. నెక్స్ట్ 4 గ్లాసెస్ రైస్ని నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. చూడండి, 4 గ్లాసెస్ రైస్కి నేను 6 గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్కి 1.5 తీసుకోవచ్చు. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ని పోసుకుంటే రైస్ మెత్తగా అవ్వకుండా ఈవెన్గా ఉడుకుతుంది. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక సాల్ట్ వేసుకోండి. నానబెట్టిన రైస్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. రైస్ ఇలా 70% ఉడికాక దాంట్లో కొబ్బరి పాలను వేసుకోండి. ఎందుకు అంటే ఆయిల్ ఇంకా డాల్డా అలాంటివి యూస్ చేయకుండా కొబ్బరి పాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని దాంట్లో నెయ్యి ఇంకా కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేసి కంప్లీట్గా ఉడికించుకోండి. చూడండి, రైస్ ఇలా చక్కగా ఉడికిపోతుంది, అస్సలు మెత్తగా అవ్వదండి, ఈవెన్గా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.